కానీ స్టోరీ తీయటం కానీ స్టోరీ ఉంది, మూవీలో స్టోరీ బాగుంది. మనకి ఈ మొత్తం మూవీ మొత్తం ఏంటంటే మనకి తమిళనాడు హిస్టరీ గురించి బాగా అసలు మనకి ఇప్పుడు తెలుస్తుంది శ్రీలంకకి తమిళనాడుకి ఎందుకు గొడవలు అవుతున్నాయి, వాళ్ళ మధ్య ఏం జరిగింది. ఈ ఫిలింలో ఏంటంటే అప్పటి నుంచి ఎట్లా ఉన్నాయి గొడవలు, ఎట్లా జరిగిందని బాగా చూపించాడు ఫిలింలో. ఇంకా ఈ సినిమా స్టోరీ మ్యూజిక్ వచ్చేసరికి ఓన్లీ ఏ రెహమాన్ స్థాయి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. ఇలాంటి హిస్టారికల్ ఫిలిమ్స్కి స్టోరీ మ్యూజిక్ బాగుండాలన్నమాట. సో అది కొంచెం అనిపించింది. నా దాంట్లో బాహుబలికి దీనికి మనం కంపేర్ చేయలేము. బాహుబలి వేరు, బాహుబలి టేకింగ్, బాహుబలి ఎలివేషన్స్ ఇందులో మిస్ అయ్యాను. దానికి ఎలివేషన్స్ లేవు కానీ మూవీ అయితే దానికి లేదు. కానీ విఎఫ్ఎక్స్ మీద కొంచెం ఎక్కువ పెడితే బాగుంది అనిపించింది. విఎఫ్ఎక్స్ ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. కానీ తక్కువ టైంలో ఈ స్థాయిలో మూవీ తీసారంటే గ్రేట్. ఇంతమంది యాక్టర్స్ని అందరినీ బాగా వాడుకున్నారు. యాక్టర్స్ని ఐశ్వర్య రాయి, త్రిష మూవీకి బాగా హైలైట్ అనమాట. జయం రవి క్యారెక్టర్ ఇంకా బాగా ఇచ్చాడు ఎలివేషన్. విక్రమ్ది మనకి ఇంకా అంతగా లేదు కానీ బాగుంటుంది. సెకండ్ పార్ట్లో ఉంటుంది అనుకుంటున్నాను. స్పీడ్ బాగుంది, అక్కడక్కడ కొంచెం పోయింది మనకి. అక్కడ అంటే కొంచెం అక్కడక్కడ స్క్రీన్ టైం ల్యాగింగ్ అనిపించింది. కానీ మూవీ 3 hours ఉంది, కానీ 3 hours ఫస్ట్ హాఫ్ అయితే కనుక మనకి ల్యాగింగ్ అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ స్టోరీలో బాగా డెప్త్లో తీసుకుంటారు. సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది. క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ కనుక కొంచెం బాగా పెడితే బాగుంది అనిపించింది. ఇంకా బాగా తీస్తే బాగుంది. సాంగ్స్ అంటే మనం అంత ఎక్స్పెక్టేషన్ పెట్టాం, బట్ స్టోరీలో కలిసిపోతాయి సాంగ్స్. బీజిఎం